వైసీపీ పార్టీకి కార్యకర్తలు ఎప్పుడో దూరం అయిపోయారన్నారు జనసేన నాయకుడు ముప్పారాజా. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడమే ప్రతిపక్ష పార్టీలు చేయవలసిన పని అన్నారు. కానీ వైసీపీ నాయకులు తమ అనుచరులను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి తప్పులను మాత్రమే ఎత్తి చూపామన్నారు. గుడివాడలో జరిగిన దాడికి సంబంధించి పేర్ని నాని కార్యకర్తలను రెచ్చగొట్టడం దారుణమన్నారు. వైసీపీ పార్టీపై జనసేన నాయకుడు ముప్ప విమర్శలు చేశారు. రాజకీయాల్లో తిరుగుతున్న విషయం నాకు అంతకుముందు ఆయన ఎక్కడ కనపడలా. ఇప్పుడు వచ్చి ఈ సంవత్సరంలోనే ఆయన ఏదో జగన్ అన్న చెప్పాడు, ఆయనకు తోడు నేను ఉంటానని పార్టీ పవన్ కళ్యాణ్ అనే అతను ఒక పార్ట్ టైం జాబ్ అంటానికి 11 సంవత్సరాల మట్టి గత 2014లో పార్టీ పెట్టి ఎటువంటి పదవి ఆశించకుండా ఒక చక్రం తిప్పి తెలుగుదేశం పార్టీని గెలిపించి నీ వైసీపీని ఓడించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అదే 2014 పవన్ ఒక వాస్తవం ఇంకో విషయంగా చెప్పాలంటే మీరు గెలవటానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారికి. రెండు విడిపోయాం, చిన్న తప్పిదాలు జరిగినాయని చెప్పేసి అవగాహన రాహిత్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ ఆ తప్పు మళ్ళీ జరగకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఓటు చేరకూడదని చెప్పేసి ఈ రోజు వరకు కూడా కూటమి ప్రభుత్వం బలంగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మా నాయకులు కార్యకర్తలు ఎవరో ఎన్ని ఇబ్బందులు పడినా రేపొద్దున రాబోయే రోజుల్లో రాజకీయంగా రాటు తేలుతారు, వీళ్ళందరికీ అవగాహన అవసరం అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా నిక్కచ్చిగా గట్టిగా ఉంటుంది. ఆయన వెనక్కి తిరిగి చూసుకునే వ్యక్తి. పార్ట్ టైం జాబ్ అనే అతను 11 సంవత్సరాలు పెట్టి పార్టీని పోషించుకుంటారా? ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కానీ నిలబడి మన ఇప్పటం గ్రామ సభలో ఎదురు నుంచొని మీరు తన్నే దాకా వస్తే 2 చేతులు కట్టుకొని రొమ్ము విరిచి నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తి మీకు పార్ట్ టైం జాబ్లా కనపడుతున్నారా? ఆయన వల్లే కదా మీరు ఈ స్థితికి వచ్చింది. 151 నుంచి 11 స్థానాలకు మీరు దిగిపోయారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే అని ఈ విషయం దేవభక్తిని చక్రవర్తి గారు తెలుసుకొని, రాజకీయాల్లో మీకు పెద్దగా అవగాహన లేకపోవచ్చు, తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు.